నిజంగా చెప్పండి, మీరు ఎప్పటి నుండో లదాఖ్ పోదాం అనుకుంటారు కదా, అది ఎప్పుడు చూసినా రీల్స్ వరకు బ్లాగ్స్ వరకు అవుతుంది కదా, ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్ అనగానే షేర్ చేస్తున్నారు, అది అవుతలే. సో మీరు వెళ్ళకపోవడానికి 4 రీజన్స్ చెప్తా చూడండి. ఒకటి బడ్జెట్ ప్రాబ్లం అయినా ఉండాలి, ఇంకోటి ఓన్ బైక్ లేకుండా ఉండాలి, ఇంకొకటి భయం, ఇంకొకటి ఫ్రెండ్స్ రావట్లేరని. ఈ 4 రీజన్స్ కదా మెయిన్. సో బండి లేదా, ప్యాకేజెస్ ఉన్నాయి, మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకుంటే ఎట్లయినా వెళ్ళొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్ రావట్లేరంటారా, ఎవరితో ఎందుకు అడిగి అడిగి అట్లా వెయిట్ చేయడం. నీకు అనిపిస్తుంది అంటే నువ్వు ఒక్కనివి, ఆడ పెద్ద భయపడాల్సిన పని ఏముండదు. చాలామంది ఉంటారు మన వాళ్ళు కూడా, రిస్క్ ఏముండదు, అందరూ వీడియోస్లో ఎత్తారు, ఉండలేరు చేయలేరు అని అట్లా ఏముండదు. నిదానంగా వెళ్ళిపోతే అయిపోతుంది, అంత పెద్ద టాస్క్ ఏం కాదు. ఇంకొకటి బడ్జెట్ అంటారు, మీరు ఇయర్ మొత్తంలో అసలు అంత మనీ వేస్ట్ చేయలేరా. ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, 2 years కింద పోయానమాట నేను. 2 years కింద అయినప్పుడు ఎన్ఎస్తోని 35,000 అయినాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఆ ట్రిప్ మీద, ఎందుకంటే మీరు వీడియోస్లో చూసిన దానికంటే 100 times బాగుంటుంది. అలా చెప్తున్నా, అస్సలు రిగ్రెట్ ఫీల్ అయ్యారు, ట్రస్ట్ మీ. అంతకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా ఏ రైల్లో దొరకదు మీకు. అంత బడ్జెట్ పెట్టి కూడా వచ్చిన తర్వాతకి మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారు, అంత బాగుంటుంది అనమాట. సో అందుకనే లేట్ చేయకుండా పోండి లదాఖ్, ఎంత జల్దీ వీలైతే అంత. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఉన్నప్పుడే అంతా చూడాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. సో అందుకనే ఈసారైనా వెళ్ళండి లదాఖ్కి. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు సైడ్లో వస్తారని వెయిట్ చేయకండి. మీకు అనిపిస్తే నీ అంతలో కాన్ఫిడెన్స్ తెచ్చుకో, బడ్జెట్ రెడీ చేసుకో, ప్రశాంతంగా పోయిరా లదాఖ్కి. సో ఈసారి ఎంతమంది అయితే లదాఖ్కి వెళ్తున్నారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం మన వాళ్ళు ఎవరెవరు పోతున్నారో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అండ్ అట్లనే ఈసారి మన అడ్వెంచర్ బైక్తో లదాఖ్ రైడ్ చేద్దామా వద్దా కామెంట్ చేయండి. కామెంట్స్ బట్టి చూద్దాం ఈసారి చేయాలా వద్దా అని ఆలోచిస్తాను నేను.